ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కానీ ఆలోచిస్తే మోడల్ వర్బ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ ఇంగ్లీష్లో మనము మోడల్ వర్బ్స్ కానీ తీసుకుంటే వాటిలో కెన్, కుడ్, షెల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, అంతేకాకుండా మస్ట్, ఆట్ టు మొదలగు వాటిని మనము మోడల్ వర్బ్స్ అంటాం. ఖచ్చితంగా పరీక్షలో మనకి మోడల్ వర్బ్స్ మీద ప్రశ్నలు తప్పకుండా ఉంటాయి. వీటిని మనము చూస్తాం. అంతేకాకుండా ఈ మోడల్ వర్బ్సే కాకుండా మనకు సెమీ మోడల్ వర్బ్స్ కూడా ఉంటాయి. అవేమంటే నీడ్, డేర్, యూజ్డ్ టు, హ్యావ్ టు, హ్యాజ్ టు మొదలగు వాటిని మనము సెమీ మోడల్ వర్బ్స్ అని అంటాం. సో ఈ మోడల్ వర్బ్స్ అనేటివి జీవితాంతం హెల్పింగ్ వర్బ్గానే పనిచేస్తాయి. అనగా వీటి ప్రక్కన ఖచ్చితంగా మైండ్ వర్బ్ ఉంటుంది. అది ఈ మైండ్ వర్బ్కు V1 రూపంలో ఉంటుంది. అంటే వర్బు మొదటి రూపంలో ఉంటుంది. అందులోనూ అది బేర్ ఇన్ఫినిటివ్ అయి ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ను మనము ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే ఓ ఎగ్జాంపుల్ చూడాలి. ఇప్పుడు మనము బేర్ ఇన్ఫినిటివ్ అంటే వర్బుకు ఎస్సు లేనటువంటి రూపాన్ని బేర్ ఇన్ఫినిటివ్ అంటాం. అదేవిధంగా వర్బుకు ఎస్సు ఉంటే దాన్ని ఎస్ ఫామ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గో అనేది బేర్ ఇన్ఫినిటివ్, గోస్ అనేది ఎస్ ఫారం. ఇవి రెండు V1 రూపంలో ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఎప్పుడైనా కానీ ఇక్కడ మీ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఐ కెన్ గో. ఈ ఐ కెన్ గోలో కెన్ అనేది మనం ముందే చెప్పినట్టుగా ఇది మోడల్ వర్బ్, హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ఇది వర్బు అంటే ఇది మెయిన్ వర్బుకు హెల్ప్గా ఉంటా ఉంది. అయినప్పటికీ ఇక్కడ మనము గోను బేర్ ఇన్ఫినిటివ్ ఫార్మ్లో రాయాల్సి వస్తుంది. అంటే ఐ కెన్ గో అని రాయాలి కానీ ఐ కెన్ గోస్ అని రాయకూడదు. అదేవిధంగా ఐ కెన్ వెంట్ అని కూడా రాయకూడదు. అదేవిధంగా ఐ కెన్ గోయింగ్ అని, ఐ కెన్ గాన్ అని రాయకూడదు. తప్పకుండా హెల్పింగ్ వర్బుకు పక్కన బేర్ ఇన్ఫినిటివ్ ఉంటేనే వాక్యం కరెక్ట్గా అవుతుంది. అదేవిధంగా ఈ కెన్ను మనం ప్రధానంగా పర్సనల్ ఎబిలిటీని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఎబిలిటీ అంటే పర్సనల్గా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని తెలియజేయడానికి మనము ఈ కెన్నుని ఎక్కువగా నిత్య జీవితంలో ఉపయోగిస్తాం. ఈ ఎబిలిటీ అంటే మనిషికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కావచ్చు, అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే అతనికి ఉన్నటువంటి స్కిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం కెన్ ఉపయోగించి వాటిని మనం ఇంగ్లీష్ గ్రామర్లో చెప్తాం. ఉదాహరణకు ఐ కెన్ లిఫ్ట్ ద చైర్. నేను ఈ చైర్ను ఎత్తగలను అంటే నాకు ఆ శక్తి ఉంది, కాబట్టి నాకు ఆ స్ట్రెంగ్త్ ఉంది. ఈ విధంగా మనం చెప్తున్నాం కాబట్టి మనము ఆ కెన్ అనేటువంటి దాన్ని వాడతాం. అక్కడ తప్పకుండా కెన్ వాడాలి. మనం ఏదైనా పర్సనల్ ఎబిలిటీని చెప్పడానికి కెన్ యూస్ చేయాలి. ఇక్కడ మల్టిపుల్ చాయిస్లో కింద కెన్, కుడ్, షుడ్, వుడ్, విల్లు అలా ఆ విధంగా ఇస్తారు ఆప్షన్స్. ఇక్కడ ఎబిలిటీ కానీ మనకు వాక్యంలో తోస్తే తప్పకుండా అక్కడ మనము కెన్ ఆప్షన్ను తీసుకోవాలి. అంతేకాకుండా ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో నేను ఇక్కడ ప్రాబ్లంను సాల్వ్ చేస్తున్నాను అంటే నాకు నాలెడ్జ్ ఉందని అర్థం. కాబట్టి ఈ ఎబిలిటీలో ఒక భాగమైనటువంటి నాలెడ్జ్ వచ్చింది కాబట్టి మనము ఇక్కడ కెన్ను మనము తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఐ కెన్ వర్క్ హార్డ్ కంప్యూటర్స్. నేను కంప్యూటర్లను హార్డ్గా నేర్చుకోగలుగుతాను, చేయగలుగుతాను అనేటువంటి స్కిల్, కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్ ఉందని ఇక్కడ చెప్తోంది కాబట్టి మనం ఇక్కడ కెన్ను యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మనము కెన్నును ప్రజెంట్ కెపాసిటీని చెప్పడానికి మరియు పర్మిషన్ను అంటే ఎవరి దగ్గరైనా అనుమతి తీసుకోవడానికి మనము ఈ కెన్నును యూజ్ చేస్తాం. ఉదాహరణకు
మనం కెన్ ఉపయోగించి చెప్పచ్చు, దిస్ ట్యాంకర్ కెన్ హోల్డ్ 20,000 gallons ఆఫ్ ఆయిల్. అంటే ఈ ట్యాంకర్ అనే దాంట్లో మనము 20,000 gallonల ఆయిల్ నిల్వ ఉంచవచ్చు. అంటే దాని యొక్క కెపాసిటీ, ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి కెపాసిటీని చెప్తున్నాం కాబట్టి మనం ఇక్కడ కెన్ను యూజ్ చేస్తాం. అదేవిధంగా కెన్ ఐ యూజ్ యువర్ బైక్, ఇక్కడ నేను అనుమతి తీసుకోవడానికి కూడా కెన్ యూజ్ చేయాల్సి వస్తుంది. కెన్ యూ గివ్ మీ 100 rupees నోట్ ఫార్ మీ, నాకు 100 రూపాయల నోట్ ఇస్తారా? ఇది కూడా మనము పర్మిషన్ అడుగుతున్నాం అనమాట. కెన్ ఐ గో నో, నేను ఇప్పుడు వెళ్ళవచ్చా? మనము అవతల వ్యక్తిని పర్మిషన్ అడుగుతున్నాం. అదేవిధంగా కెన్ యూ హెల్ప్ మీ ఇన్ డూయింగ్ మై హోంవర్క్, నా హోంవర్క్ చేయడంలో మీరు సహాయపడతారా? ఈ విధంగా మనం కెన్ని ప్రజెంట్ కెపాసిటీని తెలియజేయటానికి, పర్మిషన్ అనుమతి తీసుకోవటానికి మనము ఎక్కువగా ఉపయోగిస్తాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మోడల్ వర్బ్స్ అనేటివి జీవితాంతం హెల్పింగ్ వర్బ్గానే ఉంటాయి. అనగా వీటి పక్కన ఖచ్చితంగా మైండ్ వర్బ్ ఉంటుంది. అది కూడా V1 రూపంలో ఉంటుంది. అది కూడా బేర్ ఇన్ఫినిటివ్ అయి ఉంటుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఈ మోడల్ వర్బ్స్ అనేటివి భాషకు అందాన్ని కలిగజేస్తాయి కాబట్టి మనము ఎక్కువగా ఈ మోడల్ వర్బ్స్ను కెన్, కుడ్, షుడ్, వుడ్ను ఉపయోగించి మనము వాక్యాన్ని తయారు చేసి మామూలుగా వాడుతుంటాం. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మోడల్ వర్బ్స్ సంబంధించి మిగతాటివి కుడ్, షెల్, షుడ్, విల్లు, వుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు వీటి గురించి క్లాసులు ఉంటాయి. తప్పకోకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.